హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి వంట రుచులు. టుడే మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. ఇవాళ మా అత్తమ్మ చేస్తుంది, చూసేద్దాం పదండి. మామిడికాయ ఒకటి తీసుకొని దాని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకోవటం వల్ల వగరు ఉండదన్నమాట మనకు. మామిడికాయ ఇట్లా పొట్టు మొత్తం కట్ చేసుకొని నీట్గా కాయ తీసేసినాక మన తురుము ఉంటుందా, తురుముతో ఇట్లా తురుముకోవాలి. పీట మీద కొబ్బరి తురిమే ఉంటుంది కదా, అలాంటిది ఒకటి తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా తురిమినాక ఈ తురిమిన పేస్ట్ అంతా తీసుకొని ఒక కప్పులోకి బౌల్లోకి వేసుకోవాలి. ఎండుమిర్చి తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇగో ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఇందులోకి పచ్చిమిర్చిలోకి జ్యూస్ మన ఏమంటారు మామిడికాయ తురుము వెళ్ళి పుల్లగా తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఓకేనా? అయితే పోపు దినుసులు శనగలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ మిక్సింగ్ అనమాట తాలింపు. అండ్ పల్లీలు. నెక్స్ట్ వచ్చేసి ఇంగువ. దీనివల్ల టేస్ట్ అనేది వస్తుంది మనకి. 1/2 kg రైస్ అన్నం వండుకున్నాము. 1/2 kg అనమాట. వీటి మొత్తానికి 1/2 kg పడుతుంది. 1/2 kg ఒక 5 మెంబర్స్ తినొచ్చు. మనం ఇష్టం, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మినిమం అయితే 4-5 మెంబర్స్ అయితే తినొచ్చు. ఓకే, ఈ విధంగా కలుపుకున్నాక ఫస్ట్ ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఆయిల్ అనమాట, ఆయిల్ ఒక ఫ్రెండ్స్గా ఆయిల్ ఒక పావు, ఇట్లా ఒక పావు పసుపులు ఇట్లా కలుపుకొని జస్ట్ ఇట్లా మిక్స్ చేయాలి. ఎందుకంటే తాలింపు కూడా వేసుకుంటాము మనం. ఈ విధంగా చేయటం వల్ల కొద్దిగా పసుపు అనేది మంచిగా రైస్కి అన్నానికి పడుతుంది అన్నమాట. ఈ విధంగా చేసి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. మెయిన్ ఏంటి, సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా రైస్ మొత్తం కలుపుకోవాలన్నమాట. పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, అది కొంచెం లైట్గా రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా? ఇలా రైస్లో వేసుకొని కలుపుతూ ఉంటే మనం తినేటప్పుడు పండ్ల కింద తగులుతుంటే పుల్లగా ఏమో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా పండ్ల కింద తగులుతుంటే పుల్లగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు. పులిపంటి పిల్లలకి ఇష్టం కదా, ఆ విధంగా. ఇలా అయిపోయాక ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని మనం తాలింపుకి కళాయి పెట్టుకోవాలి. పెట్టుకొని దీంట్లో వేసుకొని, ఓకేనా? సరిపోకపోయినా కూడా ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం ఆయిల్ తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. కొంతమంది ఏమో ఆయిల్ అంటారు, కొంతమంది ఏమో ఆయిల్ తక్కువ ఉండాలంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కినాక ఎండుమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేడవుతున్నాయో. కానీ ఇట్లా లైట్గా వేగినాక పచ్చిమిర్చి ఇట్లా చీల్చినవి వేసుకోవాలన్నమాట. జాగ్రత్త ఫ్రెండ్స్, ఆయిల్ మీద పడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోండి. వేయించినాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ కలిపినవి. పోపు దినుసులు ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది అన్నమాట. వేసినాక వేరుశనగ గుండు, పల్లీలు, ఓకే, అవి కూడా వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూ
మనం ఇందాక పసుపు వేసుకున్నాం కదా రైస్లో, అన్నంలో కొంచెం పసుపు. ఇలా వేసుకొని వేయించాలి ఫ్రెండ్స్. వేయించినాక చూడండి కరివేపాకు జుట్టు కూడా చాలా మంచిది. కరివేపాకుని తీసి పడేస్తుంటారు, తినండి. మంచిగా తింటే హెయిర్ గ్రోత్ ఉంటుంది, కన్నుకు కూడా మంచిది అన్నమాట కరివేపాకు అనేది. కరివేపాకు వేసినాక తురుము అనేది కొంచెం ఇందులో వేసుకుంటే మగ్గితే బాగుంటుంది. మీరు పులుపు తగ్గట్టు వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. మీ ఆప్షనల్ అది, ఓకేనా? మరి ఇట్లా మంచిగా కొద్దిసేపు వేసినాక ఇంగువ అనమాట. ఇంగువ చాలా మంచిది, రేషన్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసేమో మన కడుపు ఉబ్బరం ఇవన్నీ రాకుండా ఇంగువ మంచిది. టేస్ట్ కూడా ఉంటుంది ఇంగువ వేయటం వల్ల. పులిహోరలో చాలా వరకు వేయరు, ఈసారి వేసి మీకు చేయండి. ఎంత టేస్ట్గా ఉందో మాకు కామెంట్స్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా కొద్దిసేపు ఒక 2 minutes మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక స్టవ్ కట్టేసి మనం ఇక ఈ తాలింపు తీసేసుకొని మనం రైస్ కలుపుకున్నాం చూడండి, రైస్ పసుపు వేసి కలుపుకున్నాం. ఆ రైస్లో పోసేయాలి వీటిని. ఇట్లా పోసేయండి ఫ్రెండ్స్. పోసినాక మొత్తం ఇక కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో, ఓకేనా? ఇప్పుడు కొంచెం తిందాం, చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, బా ఎమ్మిగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చేయండి, మస్తు ఉంటుంది. ఇంగు వేసినాం కదా, ఫ్లేవర్ అబ్బా ఏముందండి. ఇలాంటి వెరైటీస్ మరెన్నో కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.